నేను మీ మాధవి సిద్ధం. మే 7th వరల్డ్ ఆస్మా డే సందర్భంగా నేను చేసిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్, లైవ్ షోస్ నుంచి కొన్ని షార్ప్గా క్రిస్ప్గా ఉన్న పాయింట్స్ మీకు అందించబోతున్నాను. ఈరోజు థీమ్ ఏంటంటే ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్. ఆస్తమా పట్ల అవేర్నెస్ తోటి ఆస్తమాను జయించవచ్చు. ఆస్తమాకి ట్రిగ్గరింగ్ పాయింట్స్ ఏంటో తెలుసుకుని వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. ఏ ఇతర శ్వాస సంబంధ సమస్యలున్నా ఆస్తమాకి లీడ్ చేసే రిస్క్ ఎక్కువ కాబట్టి వాటిని చక్కగా కంట్రోల్లో ఉంచుకోవాలి. ట్రిగ్గరింగ్ అంటే ఆస్తమాని ఎక్కువగా అంటే సివియర్గా చేసే వాటిలో ఒక్కొక్కసారి స్ట్రెస్ ఉండవచ్చు, ఒక్కొక్కసారి ఎసిడిటీ, GERD గ్యాస్ట్రో ఈసోఫేగల్ రిఫ్లెక్స్ డిసీజ్ లాంటివి, అంటే బాగా ఎసిడిటీ కూడా ఆస్తమాని ట్రిగ్గర్ చేస్తుంటుంది. సో ఈ విషయాలు గమనించుకోండి. ఆస్తమాని మేనేజ్ చేయడంలో మెడిసిన్స్తో పాటు ఇన్హేలర్స్ కూడా తప్పని పరిస్థితుల్లో అయితే వాడాల్సి ఉంటుంది. అయితే నవేడేస్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ ట్రీట్మెంట్, బయోలాజిక్స్ ట్రీట్మెంట్ సివియర్ ఆస్తమాకి ఇస్తున్నారు. ఈ ట్రీట్మెంట్ ఎక్స్పెన్సివ్ కాబట్టి అందరికి ఇవ్వలేకపోతున్నారు, కానీ దీంతో ఆస్తమాని క్యూర్ చేయడం కూడా సాధ్యమే. బై ఫర్ నౌ.